హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ప్లెయిన్ దమ్ బిర్యానీ అండి. ప్లెయిన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుందండి. వెజ్జెస్కి అయితే పండగే పండగ అండి. ఈ వీడియోని తప్పకుండా చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మనకి అప్పుడప్పుడు చికెన్, మటన్ అవైలబుల్గా ఉండవు. అలాంటప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాగా ప్లెయిన్ దమ్ బిర్యానీ చేసుకొని సూపర్గా ఎమ్మీగా టేస్టీగా తినేయొచ్చు. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ రైస్ని రెడీ చేసేసుకోవచ్చు. అదే ఎలా చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చూసేయండి. ఇలాగా చక్కగా రైస్ పైన ఇలా లెమన్ వేసేసుకొని ఆనియన్ పెట్టుకొని అక్కడక్కడ తగులుతూ ఉంటుందండి మనకి జీడిపప్పు తింటూ ఉంటే. ఆహా అనాల్సిందేనండి. ఇలాగా జీడిపప్పుని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఆనియన్, లెమన్ ఇలా వేసుకొని తింటూ ఉంటే ఇంకా ఆగాల్సిన పనే లేదండి. తింటూనే ఉంటామన్నమాట. అంత బాగుంటుందండి. నేనైతే ఒక్క ముద్దతో ఆగలేకపోతున్నానండి. చేస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట. అంత బాగుందండి. తింటూనే ఉన్నాను ఆగకుండా. నేను వీడియోలో మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను అనమాట. ఇది ఎలా చేసుకోవాలో ఇంకెందుకు ఆలస్యం చూపిస్తాను, వచ్చేసేయండి. నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి. అంటే ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. చక్కగా క్లీన్ చేసేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఈ రైస్ని నానబెట్టేసుకోవాలండి. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. కావాలి అంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాం. అలా నానబెట్టడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా వస్తుందండి. ఆ తర్వాత నేను 3 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్స్ తీసుకొని ఒక 3 కట్ చేసుకున్నాను సన్నగా. ఆ తర్వాత ఇలా చేతిలోకి తీసేసుకొని ఇలా క్రష్ చేసుకోండి. ఇలా క్రష్ చేసుకుంటే మనకి చక్కగా విడిపోతుందనమాట. మనకి ఆనియన్స్ మనకి బిర్యానీలో వేసుకోవడానికి మనం ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసమని ఇలా చక్కగా క్రష్ చేసుకోండి. ఆ తర్వాత మనము ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇందులోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. మనం ఎందుకంటే ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఫాస్ట్గా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఇలా చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుందండి. మనం ఇంకా ఇది చల్లారిన తర్వాత చక్కగా పొడి పొడిగా అవుతుంది. ఆ తర్వాత ఒక 4-5 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి నేను. ఒక గిన్నె పెట్టేసుకొని ఆ తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అండి అన్నీ వేసేసుకున్నాను. సాజీరా, లవంగ, విలాచి, దాచిన చెక్క, బగారా ఆకు ఇలాగ అన్నీ వేసేసుకొని ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం వాటర్ అనేది మనకు ఉప్పగానే ఉండాలి. మనం సైడ్ డిష్ ఏం చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక పావు స్పూను ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ ముక్క నిమ్మకాయ వేసుకున్నానండి. రసాన్ని వేసేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. చాలా బాగుంటుందన్నమాట. ఇలాగ మనకి వాటర్ అనేది ఇలాగ బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనం ఈలోగా ఒక కడాయి తీసేసుకొని ఇందులోకి కప్పు పెరుగు వేసుకున్నానండి. నేను ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నానండి. ఒక సగం వేసుకుంటున్నాను. ఒక సగభాగం మనం రైస్ పైన వేసుకోవడానికి ఉంచేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి మనం పుదీనా వేసుకుందామండి. మీకు పుదీనా, కొత్తిమీర ఇలా వేయడం ఇష్టం లేదు అనుకుంటే పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగ పుదీనా, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అండి. ఒక 4 పచ్చిమిర్చిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో కూడా మనం టేస్ట్కి తగ్గట్టుగా అన్ని మసాలాలు వేసుకోవాలన్నమాట. కొంచెం మీ స్పైసీకి తగ్గట్టుగానే చూసి వేసుకోండి. నేనైతే ఇప్పుడు 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను సన్నగా. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి నేను. ఆ తర్వాత ఇందులో వచ్చేసి కారం అండి. కారం కూడా మీరు స్పైసీగా తింటా అనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నారు కదా, చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి వేరే కర్రీ ఏమి ఉండదు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే తింటాం మేమైతే. ఆ తర్వాత 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం పేస్ట్ 2 స్పూన్స్, ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ మనం ధనియాల పొడి వేసుకున్నాము. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వచ్చేసి మసాలా అంటే బగారా మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అంటే బిర్యానీ మసాలా పొడి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి మన గరం మసాలా వేసుకున్నాను. ఒక
హాఫ్ నిమ్మకాయ ముక్క వేసుకున్నానండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో తీసిన ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక కప్పు వేసేసుకున్నానండి. ఆ తర్వాత మనము ఇప్పుడు రైస్కి మనము పెట్టుకున్నాం కదండి, అందులో నుంచి కొన్ని వాటర్ తీసి ఇందులో వేసుకుంటున్నాను. మనం రైస్ కుక్ అవ్వడం కోసం మనం ఓల్ బగారా మసాలా దినుసులు అన్నీ వేసేసి మనం కుక్ చేసుకున్న మరిగించుకున్న వాటర్ని ఇప్పుడు దీంట్లో వాటర్గా వేసేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ లైట్గా కాకుండా కొంచెం మనము పల్చగా ఉండేలాగా తీసుకోండి. ఎందుకంటే మనకి మరీ తిక్కుగా ఉంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రాదు, అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ రైస్ని అంతా ఈ వాటర్లో వేసేసి చక్కగా కుక్ చేసుకుంటున్నాను. ఇది అనేది మనకి 70% కుక్ అవ్వాలండి. రైస్ అనేది 70% కుక్ అవుతే చక్కగా అవుతుందన్నమాట రైస్ అనేది. ఇప్పుడు నేను మీకు కుక్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా కుక్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 70% కుక్ అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం ఒక మెతుకు అంటే ఒక రైస్ని ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి చూస్తే మనకి జస్ట్ లైట్ పలుకు ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ పైన ఇప్పుడు ఈ రైస్ని అంతా వేసేసుకుంటున్నామండి. చూడండి, కావాలి అంటే మీరు ఒక్కసారి జల్లిబుట్టలో వేసేసుకొని వడగట్టుకొని వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలాగ జల్లిగంట సహాయంతో ఇలాగ చక్కగా వడగట్టేసుకొని వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. నేను ఒక 2 లేయర్స్గా వేసుకుంటున్నానండి. ఫస్ట్ లేయర్ అయితే ఇలా వేసేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇందాక ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి కొంచెం గ్రేవీ మసాలా, ఆ గ్రేవీని ఇప్పుడు మళ్ళీ ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని పైనుంచి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో కొన్ని తీసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు పైనుంచి వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒక లేయర్గా రైస్ వేసుకుంటున్నాను. చూడండి, గమనించండి, మళ్ళీ ఒక లేయర్గా వేసుకుంటున్నాను రైస్ని. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా పైనుంచి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం కొన్ని జీడిపప్పులు అండి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలాగ వేసేసుకోండి. తింటూ ఉంటే అప్పుడు మనకి పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము. ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అండి, 20 మినిట్స్ మనం చక్కగా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. చక్కగా కుక్ అయిపోతుందనమాట. మనకి ప్లెయిన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు సైడ్ డిష్గా ఏదైనా వేసుకొని తినొచ్చు, లేదనుకుంటే ప్లెయిన్ రైస్ అయినా తినొచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు రైతా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. లేదనుకుంటే సైడ్ డిష్ మన దగ్గర ఏదైనా ఉంటే వేసుకోండి. చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ ఇలాగా ఏదైనా వేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్ తినే వాళ్ళకైతే సూపర్ అండి, చాలా బాగా ఇష్టపడి చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు కూడా రెడీ చేసుకొని తినేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారా, నేను పెరుగు రైతా పెట్టుకున్నానండి పక్కకి. ఇలా వేసేసుకుంటున్నాను. చక్కగా చిన్న ముక్క లెమన్ వేసుకోండి, చక్కగా ఆనియన్ పెట్టుకోండి. అలాగే మనం జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని చక్కగా తినేయచ్చండి. ఇలా ప్లెయిన్గా తింటేనే చాలా బాగుంది. నేనైతే ప్లెయిన్గానే తినేసాను. ఒక్క ముద్దతో ఆగట్లేదండి, తింటూనే ఉన్నానన్నమాట. అంత బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.